గైస్ ఏదైతే బయట కలుపుతున్నా మనం ఇవాళ సింక్ పైన ఆడుతున్నాం. తౌడు ఇది గోధుమ పిండి. సార్ 2 లెవెల్ తీసుకొని ఎక్కువ తక్కువ ఏం పెట్టుకోకండి. ఈ చెరువుల కట్లలు, రవ్వులు, ఇంకా పాంప్లెట్లు చాలా ఉన్నాయి. కానీ మనకు ఎప్పుడు చూసినా పాంప్లెట్లు తప్ప వేరేది ఏది పడతలేదు. మళ్ళీ నిన్న బాంబు షికారు చేసినప్పుడు పిండి ఉండే మన సంచిలో చెరువై కొట్టి పోయినా. ఆ నమ్మకంతోనే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆడుతున్నా నేను ఏదో పడతాయి అనేసి. కొంచెం వీడియో చూస్తే కొంచెం మొత్తం చూడండి ఫ్రెండ్స్. అది 1 నిమిషము 2 నిమిషాలు ఒక్క వీడియో తీయాలంటే ఒక మనిషి పొద్దున్న పోతే సాయంత్రం దాకా ఒక వీడియో రెడీ అవుతుంది. మీరు 2 నిమిషాలు కూడా చూస్తలేరు కరెక్ట్గా. అదే లొకేషన్ అయితే అడుగుతూనే ఉంటారు. లొకేషన్ బయట అయితే బరాబర్ అడుగుతారు. ఒక లైక్ కొట్టారు, ఏం కొట్టారు. మాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా వీడియో చేయాలంటే. మీరు లైకులు కొడితేనే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది, వేరే లొకేషన్ చెప్పగలుగుతాం మనం. అది ఫ్రెండ్స్, ఇంకేం లేదు. బయట అయితే కలుపుకుంటున్నాను నేను. రైటా ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తా, ఇట్లా కొట్టి చూపిస్తా. ఈ లొకేషన్లో అయితే కొట్టి చూపిస్తా. ఈ లొకేషన్ చెప్తా, ఇప్పుడే చెప్పా, ఎందుకంటే కొంచెం వీడియో కూడా రిస్క్ ఉంది. ఆల్రెడీ ఇంకా మనకి కామెంట్ చేస్తారు కొండపోచమ్మ డ్యామ్లో పట్టనిస్తురా లేదా అని. కొండపోచమ్మ డ్యామ్కి అయితే అస్సలు పోకండి. ఆడ పోతే డైరెక్ట్ పోలీసు వాళ్ళు కట్టెతోనే కొడుతారు. అప్పుడంటే మనం ఏదో అనుకొని మాట్లాడుకొని ఏదో చేయగలుగుతాం, కానీ ఇప్పుడు ఏం చేయలేం. ఎందుకంటే మొన్ననే 5 మంది చచ్చిపోయారు కదా. దానివల్ల చాలా 5 మంది ఇది వాచ్మెన్లకు పెట్టారు. ఇంకా పోలీసు వాళ్ళు కూడా గంటకు వచ్చి పోతారు. చూసి పోకండి, నేనైతే ఫుల్ చెప్పేస్తున్నా. ఇంకా ఈత వస్తేనే కొంచెం రిస్క్ తీసుకోరు ఫ్రెండ్స్. లేకపోతే చేప పోతే మనం కొట్టవచ్చు, మళ్ళీ ఒక చేప కాకపోతే మళ్ళీ ఇంకో చేప కూడా కొట్టవచ్చు. కానీ పానం పోతే మళ్ళీ తిరిగి రాదు. కొంచెం చూసి ఆడుకోరి. మన ఇంకా చిన్న పోరలకు కూడా తీసుకురాకండి. వాళ్ళు ఎంత చచ్చిపోయిన వాళ్ళు ఒక 15 సంవత్సరాలు 17 సంవత్సరాలే ఉన్నారు. వాళ్ళ ఏజ్ కూడా లేదు, ఓన్లీ వాళ్ళ టైంపాస్ కోసం వచ్చారు. రైట్ ఫ్రెండ్స్, ఇంకా ఇంతకే వీడియో. ఇంకా మీకు థంబ్నెయిల్ కూడా పెడతా దాంతోనే. ఇది ఆడ కొండపోచమ్మ డ్యామ్ కాడ ఏ బ్యానర్ కట్టిరో అది కూడా మీకు కామెంట్లో పెట్టేస్తా. రైట్, గాయస్ అంత పెద్దది పడ్డది చూసిరా. అది ఏం పడుతున్నాయి ఫ్రెండ్స్, పెద్ద ఉన్నాయి కానీ చిన్నగా కలుగుతున్నాయి. నేను మొత్తం సర్వే చేసి కొట్టినాయి, అందుకే ఇంత పడుతున్నాయి. ఇంకా ఉన్నాయి పెద్ద ఉన్నాయి, చూపిస్తాను. ఇగో ఇది పడుతుంది ఇలా. అమ్మ ఏదేదో పడదామని వస్తే ఇగో ఎత్తే పడి బిగ్ సైజ్ పాంప్లెట్. సైజ్ చూడండి, జబర్దస్త్ సైజ్ అయితే. ఈ సైజులు పడినా మనకి కొట్టడానికి కొంచెం ఆనందం వస్తుంది. చిన్నవి పడితే మళ్ళీ ఘోరంగా అనిపిస్తుంది. రైట్, సైజ్ అంత పెద్దది కూడా కాదు, నార్మల్ ఉంది. అయినా పెట్టుకుందాము, ఎందుకంటే తీసుకోపోదాం అన్న. జాలి
రవ్ అయితే పట్టదు కానీ కొట్టే షాట్ అయితే మిస్ అయినా. చూసాం ఇంకేమేమి పడుతుందో అమ్మా. ఇలాగా अरे शिट बड़ी थी. इधर और एक पेड़ है क्या పత్తరు में अटका. గైస్ గాలం అయితే పోయింది. గాలాలు అయితే తెచ్చుకున్నా, దీనికే కట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అది తెలిసి ఇలా గాలాలు పోతాయి అనేసి అందుకే ఎక్స్ట్రా పట్టుకొని వచ్చిన. ఈ మూడు ఇట్లా స్ట్రే పెట్టుకోరు ఫ్రెండ్స్. పెట్టుకొని ఒక చిన్నది ఒక పెద్దది ఇట్లా చుట్టుకుంటానే ఊరి ఇట్లా ఒకటి ఫస్ట్ ఒక్కటి చుట్టగానే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడే చూసుకోవాలి ఇట్లా. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, నా సొంతంతో ఏం చేయలే. యూట్యూబ్ ఉండేదాకా మనకి ఏ అడ్డు లేదు, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. లాస్ట్కి ఇది ఉంది కదా, ఫస్ట్ కొంచెం వదిలినాం, దీనిలోకి తీసుకోవాలి. ఇది మొత్తంకి వెళ్ళిపోయింది నేను కట్టినప్పుడైతే. జల్లి జల్లిలా కడుతున్నా ఫ్రెండ్స్. ఎంత ఉంటే ఎప్పుడైనా ఫ్రీగా పెడతా వీడియో. నేను అనుకోవచ్చు నాకే రాదు నీకేం నేర్పిస్తున్నా అనేసి. నాకు ఎంత వచ్చో అంతైతే చెప్తున్నా. వచ్చేసి దింపేసి అయిపోతుంది. మన తిగ్గి అయిపోయింది. మన చేతిలో వచ్చి అట్లనే చూపిస్తాం, మనం ఏం ఎక్స్ట్రాలు చేయము. మేము ముంగటినే కట్టినా. చాలాసేపు అయినాక పడ్డది, ఎందుకంటే గాలం గీలం అన్నీ మస్తు పోతున్నాయి దీనిలో. ఇక్కడ ముంగటిని అట్టకుండా మనకు తెలియక పోయినాయి కానీ गुद्दा को लगा, घुस गया पूरा. वापस गुद्दा.
ఇంకైతే రిలీజ్ చేసేద్దాం మనం. నేను వదిలేస్తాను, ఎందుకంత కనలాడుతుంది. చేపలకు అట్లా కలిగి रोहू छोटे छोटे అన్నీ ఈ సైజే వాడుతున్నాయి రౌండ్ అయితే. రైట్, చాలా పెద్దది. पूरे वही साइज. అవన్నీ వేసవి పడుతున్నాయి. కొట్టాలి వాడు అయిపోయింది మనది. గాలి కూడా లేస్తుంది అంత వాటి. మనకి 3-4 రోజులు పడ్డాయి, ఒక పాంప్లెట్లు పడ్డాయి, ఇంకా చిన్నవి చాలా పడ్డాయి. అన్నీ రిలీజ్ చేసేసినాం మనం. మనకైతే ఇదే. చేపలు తక్కువ ఉంటే వీడియో తక్కువ చూసుడు అవి చేయకండి ఫ్రెండ్స్. చూడండి, ఒక 5-6 నిమిషాలైనా చూడండి. ఇంత పెద్ద వీడియోలు ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అవైనా చూడండి, సపోర్ట్ చేయండి. ఇంకా రైట్ ఫ్రెండ్స్, అంతే. ఇవాళ వీడియో అయితే కంప్లీట్.